Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. ఈరోజు ఈ వీడియోలో CGL 2018 మెయిన్స్ క్వశ్చన్స్లో సెప్టెంబర్ 13న జరిగిన ఎగ్జామ్లో ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ఏవేవైతే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్గా మనం డేట్ వైజ్ వెళ్ళాం కదా, ఇప్పుడు టాపిక్ వైజ్ డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి, అంటే ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి జియోమెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్ 2D అండ్ 3D అండ్ ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్ కిందకే వస్తాయి మనకి. ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఏపీపీఎస్సికి సంబంధించి డిఏఓ ఎగ్జామ్, అలానే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, ఓకే, అలానే ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడాను ఈ ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఖచ్చితంగా మీకు ఇంతకు మించి క్వశ్చన్స్ అనేవి రావు. సో మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి ఏవేవి మీకు అవైలబుల్గా ఉంటాయి అంటే, ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్తో పాటుగా మీకు ఏపీపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళందరికీ కూడా జనరల్ స్టడీస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎస్, సో జనరల్ స్టడీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి నేను టాపిక్ వైజ్ కంపైలేషన్ అనేది చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద టాపిక్స్, ఈ టాపిక్స్ విధంగా నేను కంపైల్ చేశాను. సో మీరు దీన్ని పర్చేజ్ చేసుకుంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేసి డైరెక్ట్గా మీరు వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, వేటి మీద తక్కువ ఫోకస్ చేయాలనేది తెలుస్తుంది. సో ఇది కూడా మీకు పర్చేజ్ చేసుకోవచ్చు. అలానే జామెట్రీ, అంటే ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్కి వచ్చేసరికి జామెట్రీ అండ్ మెన్సురేషన్, ఈ టాపిక్స్లో మనకి ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ అండ్ పాలిగాన్స్, సర్కిల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ అండ్ షేడెడ్ రీజన్స్, ఈ టాపిక్స్ అన్నిటికీ క్లాస్ నోట్స్ అలానే ప్రాబ్లమ్స్. మీకు ఇండివిజువల్గా కొంతమందికి నోట్స్ ఉంటే చాలు, ప్రాబ్లమ్స్ అనేవి మీరు వేరే వేరే బుక్స్లో ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ కావాలంటే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, క్లాస్ నోట్స్ కావాలంటే క్లాస్ నోట్స్. సో ప్రతిదానికి అలా డివైడ్ చేయడం జరిగింది. మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను. సో మీకు ఏది కావాలంటే అది పర్చేజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అలానే 3D మెన్సురేషన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ, ప్రోగ్రెషన్స్ అండ్ ఆల్సో కోఆర్డినేట్ జియోమెట్రీ. వీటితో పాటుగా ఎవరైతే ఏపీపీఎస్సి డిఏఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పర్టిక్యులర్గా ఈ 3 టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్ అండ్ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఈ టాపిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఓకే, ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్తో పాటు. సో వాళ్ళకి కావాల్సిన ఈ టాపిక్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి, మీరు పర్చేజ్ చేయొచ్చు. వీటికి కూడా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీటిని మీరు పర్చేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇంక మనం వీడియోలోకి వెళ్దాం. The value of secant square theta by cosecant square theta, cosecant square theta by secant square theta minus secant square theta plus cosecant square theta. Okay, so you can easily solve it. Whenever you have theta, secant and cosecant, you have to substitute what? Theta equal to 45. జనరల్ ప్రొసీజర్ చేయొచ్చు, కానీ ఇది ఇంకా ఈజీ మనకి. ఓకే, తీటా 45 పెట్టాను అనుకోండి, ఎప్పుడైనా కూడా సీకెంట్ తీటా అండ్ కొసీకెంట్ తీటా అనేవి ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. బికాస్ సీకెంట్ అండ్ కొసీకెంట్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్. సో 45 అండ్ 45 ఆర్ కాంప్లిమెంటరీ, కాబట్టి ఈ రెండు ఈక్వల్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో 1 + 1 మైనస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ 45? √2. కానీ ఇక్కడ √2కి హోల్ స్క్వేర్ ఉంది. సో √2 హోల్ స్క్వేర్ అంటే 2. కొసీకెంట్ 45 ఆల్సో √2 హోల్ స్క్వేర్ అంటే 2. సో 1 + 1 2, -2 cancel and here minus of 2, that is -2 is the correct answer. Where it is? First option. ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మనకి ఎప్పుడైనా తీటా గనక 45 అయితే సీకెంట్ కొసీకెంట్ అనేవి ఈక్వల్, సైన్ కాస్ అనేవి ఈక్వల్, టాన్ కాట్ అనేవి ఈక్వల్. 11th one, see that the value of sin theta plus cos theta minus 1 by sin theta minus cos theta plus 1 into tan square theta into cosecant square theta minus 1 by secant theta minus tan theta.
సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో బేసిక్గా మనం జనరల్గా కూడా ఇది చేయొచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు దీంట్లో. కానీ మనం ఇక్కడ ఎప్పుడైతే మనకి సీకెంట్, కొసీకెంట్, ట్యాన్ ఇవి కనబడ్డాయో మనం తీటా ప్లేస్లో 090 కన్నా సబ్స్టిట్యూషన్లో 45 తీసుకుంటామని ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఓకే, సో తీటా 45 తీసుకుందాం. తీసుకుంటే సైన్ తీటా ప్లస్ కాస్ తీటా, సైన్ 45 ఎంతమ్మా 1/√2, కాస్ 45 ఎంతమ్మా 1/√2. సో ఎప్పుడైనా తీటా 45 అయితే సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఎంత అవుతుంది? 1/√2 ప్లస్ 1/√2 దట్ ఈస్ 2/√2, √2గా మనం చెప్పుకుంటామని కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో కాబట్టి టోటల్ వాల్యూ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఎంత? √2 మైనస్ 1. తర్వాత సైన్ 45 1/√2, కాస్ 45 1/√2, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. డినామినేటర్ అంతా 1. ఓకే, నెక్స్ట్ tan స్క్వేర్ 45 1 స్క్వేర్ అంటే 1. కొసీకెంట్ 45 అంటే √2, √2 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ 1. సీకెంట్ 45 ఎంతమ్మా? √2. tan 45 ఎంతమ్మా? 1. ఇంకేంటి? అయిపోయింది. సింపుల్ క్యాలిక్యులేషన్ చేయండి సరిపోతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. √2 మైనస్ 1, √2 మైనస్ 1. 2 మైనస్ 1 ఎంతమ్మా? 1. ఎక్కడుందమ్మా 1? థర్డ్ ఆప్షన్. అయిపోయింది. సో సింపుల్గా మనకి ఇక్కడ ఎప్పుడైతే మనం సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ప్రతి ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి వాల్యూస్ మీకు బాగా ఈజీగా గుర్తుంటే చాలా సింపుల్గా చేసేవచ్చు. ఓకేనా? దట్స్ ఇట్. క్లియర్? నెక్స్ట్ వన్. P and Q are 2 points on the ground on either side of the pole. Suppose it is a pole. అటొకటి ఇటొకటి ఉన్నాయి 2 points PQ. The angles of elevation of the top of the pole as observed from P is 60 and Q is 30. P అనే పాయింట్ దగ్గర నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది? 60 ఉంది. అంటే ఇప్పుడు ఈ రెండింటి పాయింట్లో నేను P ఇది పెట్టాను కాబట్టి ఇదే కరెక్ట్గా P అయిపోదు అక్కడ పాయింట్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో P దగ్గర నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా P అనేది పోల్కి దగ్గర ఉన్న పాయింట్ అవుతుంది. ఎప్పుడైతే పోల్కి దగ్గరగా ఉంటుందో ఆ పాయింట్ నుంచి మనం చూసేటప్పుడు ఎక్కువ తల పైకెత్తాలి. అవునా? అందువల్ల నాకు ఈ పోల్కి దగ్గరగా ఉన్న పాయింట్ ఏదైతే ఉందో దాన్ని నేను Pగా తీసుకోవాలి. ఓకే, కాబట్టి దిస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈస్ గివెన్ యాజ్ హౌ మచ్? 60 అండ్ అదర్ పాయింట్ Q ఈజ్ హౌ మచ్? 30. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ PQ డిస్టెన్స్ ఎంత అంట? 84√3. వెరీ గుడ్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది పోల్? హైట్ ఆఫ్ ది పోల్ ఎంత? H అనుకుందాం ఫర్ సపోజ్. H ఎంత అని అడుగుతున్నాను. దట్స్ ఇట్. సో నార్మల్గా మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీరు? డైరెక్ట్గా యూనిట్స్ కాన్సెప్ట్. ఓకే, సో tan 60 ఇప్పుడు ఈ ట్రయాంగిల్ సపోజ్ ఇది A ఇది B అనుకోండి. ABP అనే ట్రయాంగిల్లో tan 60 ఎంత? √3 అండ్ ఇట్ ఈస్ 1. ఓకే, వాట్ అబౌట్ tan 30 ఫ్రమ్ ద ట్రయాంగిల్ ABQ? 1/√3. కానీ రెండు ఈక్వల్గా ఉండాలి కదా. సో ఇక్కడ √3తో మల్టిప్లై చేయండి, ఇక్కడ √3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇది 1 × √3, ఇక్కడ కూడా √3 ఉంది కదా. వెరీ గుడ్. సో ఇప్పుడు √3 × √3 ఎంత అవుతుంది? 3 parts. అంటే BQ 3 parts, PB 1 part. సో టోటల్ ఎంత? 4 parts. ఈ 4 parts ఎంత ఇచ్చాడు? 84√3 ఇచ్చాడు. అంటే 1 part ఎంత అవుతుంది? 4 2s 4 1s 21√3. కానీ మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైట్ ఎన్ని పార్ట్స్ ఉంది? √3 పార్ట్స్ ఉంది. √3 × 21√3 అంటే ఎంత? 63 meters. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. దట్స్ ఇట్. క్లియర్? చాలా సింపుల్ ఇది యూనిట్స్ కాన్సెప్ట్ అప్లై చేస్తే. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ sin square 64 the value of sin square 64 plus cos 64 sin 26, 2 cos 43 cosecant 47. చాలా సింపుల్ ఇది, ఏం లేదు. మనకి ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ తెలిసే అనుకోండి, సింపుల్గా అయిపోతాయి. 64 26 సమ్ ఎంతమ్మా? 90 degrees. అవునా? అంటే sin 26 ప్లేస్లో మళ్ళీ ఏం రాయొచ్చు? cos 64 రాయొచ్చు. బికాస్ sin అండ్ cos ఆర్ కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో cos into cos, cos square. Sin square 64 plus cos square 64, it is equal to how much? 1. Because sin square theta plus cos square theta 1 కాబట్టి అది తీసేయండి. ప్లస్ ఇది చూడండి, cos 43 and 47 43 are కాంప్లిమెంటరీ యాంగిల్స్.
సో కొసీకెంట్ 47 ప్లేస్లో నేను రాయొచ్చు, సీకెంట్ 43 రాసుకోవచ్చు. కాస్ 43 సీకెంట్ 43 రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 1. బికాస్ కాస్ అండ్ సీకెంట్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. కాబట్టి రెండు మల్టిప్లై చేస్తే 1. ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది. 2 ఇంటూ 1 ఎంత? 2. సో 1 + 2 ఎంతమ్మా? 3. అయిపోయింది. ఓకే, దట్స్ ఇట్. సింపుల్. ట్రిగ్నోమెట్రీలో 3. 53 the value of 1 plus cot theta minus cosecant theta into 1 plus cos theta plus sin theta into secant theta. ఇది నార్మల్గా నేను ఒక ఫార్ములా చెప్పాను. ఏం చెప్పానమ్మా? 1 plus secant theta plus tan theta into 1 minus cosecant theta plus cot theta is always equal to 2 అని చెప్పాను. అది మీకు తెలుసు అనుకోండి, చాలా బెటర్. తెలియదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేసుకోవాలి? మీరు సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఇది నేను ప్రూఫ్ చెప్పాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నా నోట్స్లో చూడొచ్చు. సార్ ఇది ఎలా ఈక్వల్గా ఉన్నాయి అసలు లేవు అని అందరు అంటారు. కానీ చూడండి, మీకే చూపిస్తాను నేను. 1 plus cot theta minus cosecant theta, ఇట్ ఈస్ ఆల్సో 1 plus cot theta minus cosecant theta. సరిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 1 into secant theta cos theta into secant theta 1, sin theta into secant theta tan theta. సో ఇది ఈక్వలా? సో కాబట్టి రెండు మల్టిప్లై చేస్తే 2. సో 2 ఈజ్ డైరెక్ట్ ఆన్సర్. ఓకే, లేదంటే థీటా సబ్స్టిట్యూట్ చేసుకోండి, 45 పెట్టుకోండి. ఓకే, వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్. sin theta by 1 plus cos theta plus 1 plus cos theta by sin theta equal to 4/√3. Then what is the value of tan theta plus secant theta whole inverse where theta lies between 0 to 90? ఇది చాలా సింపుల్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఏం చెప్పాను మీకు? sin theta by 1 plus cos theta, sin theta by 1 plus cos theta. లేకపోతే ఒక పని చేయండి, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే 1 minute. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ రెండు ఇన్వర్స్ ఉన్నాయా లేదా? అంటే ఒకదానికి ఇన్వర్స్ ఉన్నాయి, అవునా? అంటే ఈ sin theta by 1 plus cos theta, ఇది 1 plus cos theta by sin theta, అవునా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు నేను 1 plus cos theta by sin theta వాల్యూని బాగా అబ్జర్వ్ చేయండి. 1 plus cos theta by sin theta, 1 plus cos theta by sin theta వాల్యూని ఎట్లా రాయొచ్చు? 1 by sin theta ఇండివిజువల్గా రాస్తే 1 by sin theta cosecant theta, cos theta by sin theta cot theta. అంతేనా? అంటే నేను ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు? ఈ ప్లేస్లో cosecant theta ప్లస్ cot theta రాయొచ్చు, అవునా? ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు? 1 by cosecant theta ప్లస్ cot theta రాయొచ్చు. ఎందుకు? దీనికి ఇన్వర్స్. కానీ దానికి ఇన్వర్స్ వాల్యూని 1 by cosecant theta ప్లస్ cot theta అని మనం ఏం చెప్పాం? cosecant theta మైనస్ cot thetaగా చెప్పాం, అవునా కాదా? సో ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత ఇచ్చాడు? 4/√3 ఇచ్చాడు. ఏవి క్యాన్సిల్ అవుతాయి? కాట్ క్యాన్సిల్. 2 cosecant theta 4/√3 అంటే 4/√3 అంటే cosecant theta ఎంత? 2 1s 2 2s 2/√3. Now tell me what is the value of theta? It is 60 degrees. theta 60 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, అంతే, అయిపోయింది. ఇంకా సింపుల్. theta 60 వేస్తే tan 30√3, secant 60 2. 2 plus √3కు హోల్ ఇన్వర్స్ అడుగుతున్నాడు. అంటే 1/2 plus √3, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 minus √3. సో వేర్ ఇట్ ఈస్? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో సింపుల్. లాజిక్స్ అనేవి కూడా పెద్ద ఏం అక్కర్లేదు, డైరెక్ట్గా ఈ మెథడాలజీకి వెళ్ళాలంతే. ఇది చాలామంది ఏం చేస్తారంటే ఎల్సిఎం తీసుకొని చేస్తారు. ఏమవుతుంది? టైం పడుతుంది అంతే. ఓకే, అందువల్ల అలా చేసుకోకూడదు. ఓకేనా? నెక్స్ట్ అయితే సో ఇప్పుడు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. అఫేర్స్ క్లౌడ్ అనేది కరెంట్ అఫేర్స్కి చాలా చాలా మంచిదన్నమాట. చాలా బాగుంటుంది, అన్నీ కవర్ చేస్తారు. సో సిన్స్ 2016 నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను. సో ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మ్యాథ్స్ వరకు మీ వీడియోస్ ఒకేసారి, కానీ కరెంట్ అఫైర్స్కి జిఎస్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఏది ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది తెలియట్లేదు అంటున్నారు. సో అందుకని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తాయి, లేదంటే హిందీలో ప్రొవైడ్ చేస్తాయి, తెలుగులో అయితే ఉండదు. కానీ మీకు జనవరి 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయంటే, మీకు బేసిక్గా 2020 కరెంట్ అఫైర్స్ ప్లాన్లో ఏంటంటే మీకు పెర్ మంత్ మీకు 90 కరెంట్ అఫైర్స్ ఇస్తారు.
అంటే డైలీ చూసారా ఇక్కడ డైలీ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ఉంటుంది. అంతేకాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, పాకెట్ పీడిఎఫ్స్ ఉంటాయి, ఓకే, టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ ఉంటాయి, కరెంట్ బ్యాంకింగ్ అవేర్నెస్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఇవంటే అంటే మీ కంటెంట్ ఇప్పుడు డేట్ వైజ్లో ఉన్న కంటెంట్ పాకెట్ పీడిఎఫ్లో కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు, కానీ మీకు ఒకేసారి రివైజ్ చేసుకోవడానికి ఈ పాకెట్ పీడిఎఫ్స్ అనమాట. ఇలా ప్రతిదీ చాలా బాగుంటాయి వీటి అన్నిటిను. ఓకే, సో మీరు బ్యాంకింగ్ ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సి ప్రిపేర్ అయినా, రైల్వేస్ లేకపోతే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, క్యాట్, పిఎస్సి, యూపీఎస్సి ఎగ్జామ్స్ ఏవైనా కూడా మీకు ఇవి చాలా చాలా బాగుంటాయి. ఓకే, మీకు ఈ బుక్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మేట్లో వస్తాయి, తర్వాత మీకు మెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇది ఈ మంత్ అనేది జూన్ కదా, సో జూన్లో ఇప్పుడు మేము తీసుకుంటే మాకు జనవరి నుంచి మే వరకు ఉన్న కరెంట్ డైలీ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ అనేవి ఇస్తారా అంటే ఖచ్చితంగా మీరు ఈ రోజు పే చేస్తే ఈ రోజు వరకు ముందు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్. మీరు ఎప్పుడు పర్చేజ్ చేసినా ముందు కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ టోటల్ ఎంత అంటే అమౌంట్ వైజ్ చూసుకుంటే 300 రూపీస్ ఇది మొత్తం అంతా కలిపితే మీకు. కానీ మీరు ఎప్పుడైతే నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే నా రిఫరల్ కోడ్ యూజ్ చేశారనుకోండి, మ్యాథ్స్ విత్ మనీ, నో స్పేస్, దేనికి స్పేస్ లేదు, ఆల్ ఆర్ క్యాపిటల్ లెటర్స్, మ్యాథ్స్ విత్ మనీ అనే నా రిఫరల్ కోడ్ వాడితే మీకు ఇంకొక 10% అంటే 30 రూపీస్ డిస్కౌంట్ వచ్చి 270 రూపీస్కే మీకు వస్తుంది అనమాట. ఓకే, లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కింద స్టార్టింగ్లో ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా ఇది తీసుకోండి. ఓకే, మీరు ఇంకే వెబ్సైట్స్ ఇంకే ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఇది సరిపోతుంది. ఓకేనా, సో మనం ఇంకా వీడియోలోకి వెళ్దామా. 2 cos square theta plus 3 sin theta equal to 3 and theta lies between 0 to 90. Then what is the value of sin square 2 theta, cos square theta, tan square 2 theta, cosecant square 2 theta. సో బేసిక్గా ఇలాంటి వాల్యూస్ వచ్చేటప్పుడు థీటా ప్లేస్లో 30, 45, 60 సబ్స్టిట్యూట్ చేసుకోవడం, ఎక్కడ సాటిస్ఫై అయితే ఆ వాల్యూసే థీటా వాల్యూస్గా తీసుకోవడం, ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం చేయొచ్చు. ఓకేనా, ఎందుకు 0కి 90కి మధ్యలో కదా, 0కి 90కి మధ్యలో ఉన్న స్పెసిఫిక్ యాంగిల్స్ ఈ మూడు చూసుకోవడం చేసుకోవడం. లేదు అంటే డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎలా చేసుకుంటాం, కాస్ స్క్వేర్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ రాస్తాం, 2 ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 3 సైన్ తీటా ఈక్వల్ టు 3. Now transform this equation into quadratic equation in sin theta. So 2 sin square theta ఇది అక్కడ పంపించేయండి. నెక్స్ట్ మైనస్ 3 sin theta ప్లస్ 3 మైనస్ 2 1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నాకు రూట్స్ చెప్పండి sin theta వాల్యూస్. 1 ఇంటూ 2 2 కదా, ఈ 2ని మల్టిప్లై చేస్తే ఏ రావాలి, 2 రావాలి ఫ్యాక్టర్స్, వాటి యొక్క ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ 3 3 రావాలి. సో 2, 1, 2 ఇంటూ 1 is 2, 2 ప్లస్ 1 3 అయిపోయిందా. నెక్స్ట్ దేంతో డివైడ్ చేయాలి, సైన్ స్క్వేర్ తీటా కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి, 2/2 2/2. నౌ ద రూట్స్ ఆర్ 1 1/2, అంటే సైన్ తీటా వాల్యూస్ ఎంత 1 కానీ 1/2 కానీ అవ్వాలి. సైన్ తీటా 1 అంటే తీటా 90, 1/2 అంటే తీటా 30. అవునా, తీటా 90 పాసిబుల్ కాదు, ఎందుకు, తీటా ఇస్ లెస్ దెన్ 90. సో వాట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్, తీటా 30 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తీటా 30 దీంట్లో పెట్టేసాం అనుకోండి ఇచ్చిన ఈక్వేషన్లో, అప్పుడు ఏమొస్తుంది మనకి, సైన్ స్క్వేర్ 60 ప్లస్ కాస్ స్క్వేర్ 30 ప్లస్ టాన్ స్క్వేర్ 60 ప్లస్ టాన్ స్క్వేర్ 2 తీటా ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ 2 తీటా అంటే కొసీకెంట్ స్క్వేర్ 60. ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, సైన్ స్క్వేర్ 60 ఎంతమ్మా, ఫైనల్గా చెప్పవచ్చు ఈజీ, 3/4, కాస్ స్క్వేర్ 30 3/4, టాన్ స్క్వేర్ 60 3, కొసీకెంట్ స్క్వేర్ 60 4/3. 3/4 ప్లస్ 3/4 ఎంతమ్మా, 1/2, సారీ 1/2, 1.75 కదా, 1.5. ఓకే, ఇది 1.5 అయిపోయింది, అంటే 1/2 అయిపోయింది. 3 4/3 సారీ 4/3 మళ్ళీ మనం ఏం రాయొచ్చు, 1 minute, 4/3 1/3గా రాయొచ్చు. అవునా, సో ఇప్పుడు డైరెక్ట్గా ఎడిషన్ చేసుకోండి, సింపుల్. ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ 1, 3 + 1 + 1 ఎంతమ్మా, 5. అవునా, నెక్స్ట్ 1/2 ప్లస్ 1/3 5/6. సో 5/6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇవ్వకుండా సింపుల్ ఫ్రాక్షన్ ఉంటే 6 35 35/6. సో ఏదైతే ఆన్సర్ ఉంటే అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 35/6 దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవాలి ఇవి.
చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. ఓకేనా. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 2 ఇంటూ సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా మైనస్ 3 ఇంటూ సైన్ పవర్ 4 తీటా ప్లస్ కాస్ పవర్ 4 తీటా బై కాస్ పవర్ 4 తీటా మైనస్ సైన్ పవర్ 4 తీటా మైనస్ 2 కాస్ స్క్వేర్ తీటా. ట్రిగ్నోమెట్రీలో ఇలాంటి పవర్లు ఇంత కనిపించగానే చాలామంది వదిలేస్తారు, అమ్మో ఇది ఎవడు చేస్తాడని. సింపుల్ అమ్మ, తీటా 0 పెట్టుకోండి, సబ్స్టిట్యూషన్ తీటా 0 పెట్టుకోండి. తీటా 0 అయితే సైన్ ఎక్కడున్నా కూడా అదంతా ఏమైపోతుంది, 0 అయిపోతుంది. తీసేయండి, ఇక్కడ తీసేయండి, ఇక్కడ తీసేయండి. కాస్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇది 1, ఇది 1, ఇది 1, ఇది 1. సో 2 ఇంటూ 1 2 మైనస్ 3 ఇంటూ 1 3 బై 1 మైనస్ 0 మైనస్ 2 అంటే 1 మైనస్ 2. 2 మైనస్ 3 మైనస్ 1, 1 మైనస్ 2 మైనస్ 1 దట్ ఈస్ ప్లస్ 1. సో ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్. అయిపోయింది, ఇంకా అంతే, మించి చేయక్కర్లేదు. ఓకే. ఈ 88 అనేది ట్రిగ్నోమెట్రీ. వాల్యూ ఆఫ్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఇంటూ 1 ప్లస్ టాన్ తీటా ప్లస్ కాస్ తీటా బై 1 ప్లస్ సైన్ తీటా కాస్ తీటా. ఇది చాలా సింపుల్ అమ్మా, ఏముందమ్మా మీకు, ఇది నేను వేరేగా కూడా చెప్పక్కర్లేదు. మీకు ట్రిగ్నోమెట్రీ అనగానే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంటుంది, నార్మల్ మెథడ్ ఉంటుంది. సార్ ఎగ్జామ్లో మేము ఏ మెథడ్ ఫాలో అవ్వాలి, ఏ మెథడ్ మేము ఫాలో అవ్వాలి, అది నేను చెప్పడం కన్నా మీకు తెలియాలి ఏ మెథడ్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు దీనికి నేను తీటా 0 పెట్టగలనా, పెట్టలేను. 90 పెట్టగలనా, పెట్టలేను. పోనీ 45 పెట్టగలనా, పెట్టలేను. ఎందుకు 45 పెట్టలేను, 45 పెడితే మీకు ఇది ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఎందుకు, సైన్ కాస్ ఈక్వల్ కాబట్టి. 45 పెడితే ఇది 0నే, అంటే ఫస్ట్ ఆప్షన్ 0నే, ఫోర్త్ ఆప్షన్ 0. ఇంకెందుకు 45 పెట్టడం, అంటే పెడితే 30 పెట్టాలి, లేదంటే 60 పెట్టాలి. 30 60లు అనేవి ట్యాను సైను కాసు ఉండేటప్పుడు చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. మేబీ క్యాన్సిల్ అవుతుంది, వస్తుంది, కాదు రాదని చెప్పను నేను, కానీ కొంచెం టైం పడుతుంది. మరి అన్నప్పుడు నాకు ప్రొసీజర్లో ఏది బెటర్, ప్రొసీజర్ చేయాలన్నా కూడా టైం పడుతుందా, టైం పడుతుంది. కానీ మీకు ఇలాంటివి చూడగానే కొన్ని తెలిసిపోవాలన్నమాట. నేను అందుకే చాలామందికి ఇవి చెప్తా ఉంటాను, మీకు ట్రిగ్నోమెట్రీలో కొన్ని వాల్యూస్ అనేవి బైహార్ట్ అయిపోవాలి. బైహార్ట్ కాకపోతే ఏమవుతుంది సార్, ఏం అవ్వదమ్మా, మళ్ళీ చేసుకుంటాం అక్కడ ఎగ్జామ్లు అంతే. ఇప్పుడు టాన్ తీటా ప్లస్ కాట్ తీటా, టాన్ తీటా ప్లస్ కాట్ తీటా కనిపించగానే చెప్పచ్చు మనం 1/sin తీటా కాస్ తీటా అని. లేదు అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 cosecant 2 తీటా. ఇది మనం క్లాస్లో కూడా చెప్పుకుంటాం. ఎందుకు, మీకు ఎక్కడైనా టాన్ తీటా కాట్ తీటా కనబడితే అది వాల్యూ వేసేయాలి అని. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ సైన్ కాసుల్లో ఉంది కాబట్టి కొసీకెంట్ వైపు వెళ్ళొద్దు, ఈ వాల్యూ వేసేయాలి. సార్ ఇది ఎలా వేస్తున్నారని మాకు తెలియదు. ఏముందమ్మా, సింపుల్. టాన్ తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా, కాట్ తీటా అంటే కాస్ తీటా బై సైన్ తీటా. క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ టేక్ ఎల్సిఎం, సైన్ తీటా ఇంటూ సైన్ తీటా సైన్ స్క్వేర్ తీటా, కాస్ తీటా ఇంటూ కాస్ తీటా కాస్ స్క్వేర్ తీటా, అండ్ ఎల్సిఎం సైన్ తీటా కాస్ తీటా. So what is the identity, sin square theta plus cos square theta 1 by sin theta cos theta. ఇప్పుడు నేను పైన కింద 2తో మల్టిప్లై చేస్తాను అనుకోండి, ఇటు 2 ఇటు 2 sin theta cos theta అంటే sin 2 theta, 1/sin 2 theta అంటే cosecant 2 theta. సో అలా ఇది వచ్చింది. ఇదంతా మనం క్లాస్లో చెప్పుకుంటాం, ఎగ్జామ్లో చేసినప్పుడు ఈ స్టెప్స్ అన్ని రాసుకుంటాం, రాసుకోకూడదు. ఓకేనా. సో డైరెక్ట్గా ఈ ప్లేస్లో ఇది వేసేయాలి. సో అది వేస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు ఈ ప్లేస్లో నేను ఏం వేసాను, 1/sin తీటా కాస్ తీటా వేసేసాను. ఓకేనా. ఇక్కడేముంది మనకి సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఉంది, అది అలా ఉంచండి, బై 1 ప్లస్ సైన్ తీటా కాస్ తీటా. ఇప్పుడు నేను పైన ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, ఈ వాల్యూలో నేను ఎల్సిఎం తీసుకున్నాను అనుకోండి, సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ప్లస్ 1/sin తీటా కాస్ తీటా వస్తుంది. సైన్ తీటా కాస్ తీటా ప్లస్ 1, ఇక్కడ సైన్ తీటా కాస్ తీటా ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఫైనల్గా మనకి ఏముంది, సైన్ తీటా మైనస్ కాస్ తీటా బై సైన్ తీటా కాస్ తీటా. అంతేనా. ఇండివిజువల్గా డివైడ్ చేయండి, సైన్ తీటా కాస్ తీటా అంటే 2 క్యాన్సిల్ అయితే 1/cos తీటా దట్ ఈస్ సీకెంట్ తీటా. కాస్ తీటా బై సైన్ తీటా కాస్ తీటా అంటే కాస్ క్యాన్సిల్, 1/sin అంటే కొసీకెంట్ తీటా. సో వాట్ ఈస్ ద ఆన్సర్, సీకెంట్ తీటా మైనస్ కొసీకెంట్ తీటా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. సో కావాలంటే దీన్ని ఇదే ప్రాబ్లమ్ని తీటా 60 వేసుకొని చేయండి వచ్చేస్తుంది, తీటా 30 వేసుకొని చేయండి వచ్చేస్తుంది, పర్వాలేదు. ఓకేనా. బట్ కంపేర్ టు దట్ అది కొంచెం టైం తీసుకుంటుంది, కావాలంటే ట్రై చేయండి ఖచ్చితంగా. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం కంపేర్డ్ టు దిస్ జనరల్ ప్రొసీజర్. ఓకే. నెక్స్ట్ వన్,
5 ట్రిగ్నోమెట్రీ అనగానే సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, లేదు అంటే మీకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ సప్లిమెంటరీ అయినా చేయొచ్చు. ఇక్కడ చూడండి, కొసీకెంట్ 67 ప్లస్ తీటా మైనస్ సీకెంట్ 23 మైనస్ తీటా ప్లస్ కాస్ 15 కాస్ 35 కొసీకెంట్ 55 కాస్ 60 కొసీకెంట్ 75 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇక్కడ చూడండి, యాంగిల్స్ బాగా అబ్జర్వ్ చేయండి. 67 ప్లస్ తీటా అండ్ 23 మైనస్ తీటా రెండు యాడ్ చేయండి, తీటా క్యాన్సిల్ అయిపోతే 90 degrees. సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 90 అంటే దే ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. వెన్ టూ యాంగిల్స్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ కాంప్లిమెంటరీ దెన్ కొసీకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు సీకెంట్ బీటా. అంతేనా? అంటే ఇక్కడ ఇది ఆల్ఫా అనుకుంటే ఇది బీటా అనుకుంటే కొసీకెంట్ ఆల్ఫా సీకెంట్ బీటా ఈక్వల్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయాయి, తీసేయండి అది. నెక్స్ట్ చూడండి, 15 మనకి తెలియదు, కానీ ఈ 15 కాంప్లిమెంటరీ యాంగిల్ ఎక్కడ ఉంది? 75 ఇక్కడ ఉంది, వెరీ గుడ్. నెక్స్ట్ 35 అంట, అది కూడా స్పెసిఫిక్ యాంగిల్ కాదు, కానీ దాని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ 55 ఇక్కడ ఉంది. అవునా? బేసిక్గా మీకు అందరికీ నేను ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను, వెన్ ఎవర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ 90 ఆర్ టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ దెన్ కాస్ ఆల్ఫా సీకెంట్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. చెప్పానా లేదా? చూడండి, కావాలంటే మీకు తెలుస్తుంది. సారీ, కాస్ ఆల్ఫా కొసీకెంట్ బీటా, కాస్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ బీటా ఆర్ కాస్ ఆల్ఫా ఇంటూ కొసీకెంట్ బీటా ఈక్వల్ టు 1. కాబట్టి ఈ రెండు ఎంత అవుతుంది? 1. ఈ రెండు కూడా ఎంత అవుతుంది? 1. సో కాబట్టి 1 ఇంటూ కాస్ 60 ఇస్ రిమైనింగ్ వాల్యూ. కాస్ 60 ఎంత? 1/2. సో ఆల్రెడీ ఇది 0 అయిపోయింది, ఇదేమో 1 ఇంటూ 1/2 అంటే 1/2. సో ఫైనల్గా ఆన్సర్ ఎంతమ్మా? 1/2. ఫోర్త్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మీకు ఇలాంటి చిన్న ప్రాపర్టీస్ తెలిస్తే ఫటాఫటగా వెళ్ళిపోతుంది, లేదంటే కొంచెం టైం తీసుకుంటాం. ఓకే. 98 secant theta plus tan theta equal to p and p is greater than 1, then cosecant theta plus 1 by cosecant theta minus 1 equal to how much? ఎంత? చాలా సింపుల్ అమ్మా ఇది. ఓకే, సో దీనికి పెద్ద ఇబ్బంది కూడా పడక్కర్లేదు. సో చాలామంది ఏం చేస్తారంటే తీటా ఈక్వల్ టు 0 పెట్టి సీకెంట్ తీటా నుంచి ఎలా చేస్తారు? పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. తీటా 0 పెట్టాలనుకోండి, ఏమవుతుంది చెప్పండి? సీకెంట్ 0 1, tan 0 0 అంటే పీ వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. కానీ పీ ఎంత ఉంటుంది? గ్రేటర్ దాన్ 1 అంట. అందుకని తీటా 0 వేయకూడదు. అలా ఎవరైనా చేస్తే తప్పది. ఓకేనా? సో ఎలా చేసుకోవాలి? బేసిక్గా చేసుకొని చాలా ఈజీనే, ఇదేం పెద్ద విషయం కాదు. సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఎప్పుడైనా మనకి సమ్ వాల్యూ పీ ఇచ్చినప్పుడు టెల్ మీ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా, ఇట్ ఈస్ ఇన్వర్స్ 1/p అవుతుంది. అవునా? అవునా కదా? మరి దీని నుంచి నాకు 2 సీకెంట్ తీటా ఫైండ్ అవుట్ చేయగలరా? ఈ రెండు యాడ్ చేయండి చాలు. అప్పుడు ఈ క్యాన్సిల్ అయిపోతే 2 సీకెంట్ తీటా ఈక్వల్ టు p ప్లస్ 1/p అంటే ఎంత? p² ప్లస్ 1/p. 2 సీకెంట్ తీటా నుంచి సీకెంట్ తీటా చెప్పండి. సీకెంట్ తీటా ఈక్వల్ టు p² ప్లస్ 1/2p. అంటే నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక తీసుకున్నాను అనుకోండి, సీకెంట్ అంటే ఏంటి? హైపోటెనస్ ఈజ్ p² ప్లస్ 1, ఎడ్జసెంట్ ఈజ్ 2p. ఇది తీటా అనుకుంటే p² plus 1 is hypotenuse and 2p is one perpendicular side. Tell me what about other perpendicular side? p² minus 1 అయిపోయింది. ఇప్పుడు కొసీకెంట్ తీటా ప్లస్ 1 ఎంత వస్తుందమ్మా? సింపుల్గా చేసేవచ్చు. కొసీకెంట్ తీటా ప్లస్ 1, కొసీకెంట్ తీటా దీని నుంచి ఎంత ఉంది? p² minus 1 by p² plus 1 is the value of cosecant theta plus 1 by p² minus 1 by p² plus 1 minus 1. p² ప్లస్ 1 ఎల్సిఎం అది క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. p² మైనస్ 1 ప్లస్ p² ప్లస్ 1, p² మైనస్ 1 మైనస్ ఆఫ్ p² ప్లస్ 1, 1 క్యాన్సిల్ అయితే 2p². ఇక్కడేమో p² క్యాన్సిల్ అయితే మైనస్ 2, 2 క్యాన్సిల్ అయితే మైనస్ ఆఫ్ p² ప్లస్ 1 కదా. సారీ, ఇక్కడ మనకి కొసీకెంట్ అనేది హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. సారీ, దట్ వి మిస్టేక్ ఇట్. ఎస్, వీ డీడ్ సమ్ మిస్టేక్. మనం సైన్ థీటా తీసుకొని చేస్తున్నాం, అందుకేమైంది? మొత్తం పోయింది. సారీ ఫర్ ద మిస్టేక్ ఐ మేడ్. ఏమొస్తుంది మనకి? హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. అవునా? ఇప్పుడు చేయండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఎల్సిఎం తీసాక. సో p² ప్లస్ 1 ప్లస్ p² మైనస్ 1, p² ప్లస్ 1 మైనస్ p² ప్లస్ 1.
సో 1 క్యాన్సిల్ 2p స్క్వేర్ క్యాన్సిల్ 2 ఎంత వస్తుంది p స్క్వేర్. ఓకే, సో ఇలా చేయొచ్చు. లేదు అంటే ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ మనకు కొసీకెంట్ తీటా ఎంత వచ్చిందమ్మా? కొసీకెంట్ తీటా ఎంత వచ్చింది? p స్క్వేర్ ప్లస్ 1/p స్క్వేర్ మైనస్ 1. నో అప్లై కాంపోనెంట్ డివిడెండ్ అంతే. ఇక్కడ ఏమొస్తుంది 1 కదా, అంటే కొసీకెంట్ తీటా ప్లస్ 1 కొసీకెంట్ తీటా మైనస్ 1 ఎంత వస్తుంది? p స్క్వేర్ బై 1 అంటే p స్క్వేర్. అయిపోయింది. ఇది ఇంకా సింపుల్ అనమాట. మీకు కాంపోనెంట్ డివిడెండ్ తెలిస్తే ఈ విధంగా చేయొచ్చు, లేదంటే ఫస్ట్ మెథడ్ చేసుకుంటారు. ఓకేనా? With this, I'll conclude this session, and in the next session, I'll come up with other important models. Okay. Have a good day. Thank you very much, and all the very best to all of you. And Jai Hind.